న్యూస్లో న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలం ఉమ్మడి వరంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెనలు. సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు సతీమణి లీలావతి. దివ్యాంగులకు ట్రైసైకిల్, కృత్రిమ అవయవాల పంపిణీ. ఎమ్మెల్యే జీవిని కలిసిన సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు. పలు అంశాలపై చర్చ. వినుకొండ మండలం ఉమ్మడి వరంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ మెరుగైన రైతు సేవల కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఎలాంటి పంటలు వేయాలి, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి, భూమి సార పరీక్షలు, ఎరువుల వాడకం, పంటల యాజమాన్యం అన్నిటిపై వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రైతన్నలకి కొండంత అండగా నిలబడింది. ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి పిలిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కుటుంబం ఆర్థిక ప్రగతిలో ముందుండాలని లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఈ పొలం పాట కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతోంది. చంద్రబాబు గారి ఆదేశాలు రైతు ఆర్థిక ప్రగతి ఆశయంగా ముందుకు రావాలనేది ఈ రోజు లక్ష్యం. అందుకోసం ఇక్కడ రైతు ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, మైక్రోన్యూట్రియన్స్ ఏ విధంగా వేయాలి, జింకు అలాగే భూములు సాయిల్ టెస్టింగ్లు కూడా చేసి ఏ రైతు ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ సాయిల్ ఎలాంటి వాటికి సూటబుల్, ఎక్కువ ఆదాయం తీయాలంటే ఏంటి అనేది ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా గ్రామాలకు వెళ్లి పొలాలు తిరుగుతూ ఈ రోజు రైతులకి ప్రతి మంగళవారం బుధవారం ప్రతి వారం మంగళవారం బుధవారాలు ఈ రోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి 1100 ఆత్మహత్యలు జరిగినాయి. జగన్ ప్రభుత్వం రైతులు ఏ రోజు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు రైతుల్ని. అట్లాగే మైక్రోన్యూట్రియన్స్ ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తే జగన్ పాలనలో మైక్రోన్యూట్రియన్స్ తీసేశారు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు పీకేశారు, రైతులకి తీరని అన్యాయం చేశారు. రైతుకి గిట్టుబాటు ధర లేనందువల్ల జగన్ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి జగన్ పాలనలో. ఈ రోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకోసమే ఈ రోజు పొలం బాట ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రైతుని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు సరిగా ఇవ్వలేదు, మొక్కుబడిగా చేశారు, ట్రాక్టర్లు సరిగా ఇవ్వలేదు వ్యవసాయానికి. కానీ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి అమలు చేశారో అలాగే తైవాన్ స్పేర్లు, నీళ్ల ఇంజన్లు అన్ని కూడా మళ్ళీ తిరిగిస్తాం. జగన్ పాలనలో ఇవ్వకుండా వైఫల్యం చెందారు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, రైతు సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తైవాన్ స్పేర్లు, నీళ్ల ఇంజన్లు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్లు అన్ని కూడా సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తాం. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు అందజేస్తాం. అలాగే మైక్రోన్యూట్రియన్స్ ఉచితంగా అందజేస్తాం. జగన్మోహన్ పాలనలో ఆపేశారు మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వకుండా రైతులకి. కానీ మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మైక్రోన్యూట్రియన్స్ కూడా అందజేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 1675 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు చెల్లించాం ఈ 100 రోజుల్లో. గత ప్రభుత్వంలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ముంచారు డబ్బులు ఇవ్వకుండా. అప్పుల్లో ఉన్న రైతుల్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేశారు. కానీ ఈ ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం 1675 కోట్లు బకాయిలు తెచ్చి వాళ్ళకి కొండంత అండగా నిలబడ్డది రైతులకి. అట్లాగే గతంలో పంట నష్ట పరిహారానికి విపత్తు కింద 6500 ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య విజయవాడలో విపత్తులు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎకరానికి మరి 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా రైతుల్ని కొండంతగా ఆదుకుంది. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాష్ట్రంలో రైతు తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ 1 గా అయ్యే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండేట్టు ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు లేకుండా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జగన్ పాలనలో రైతుల్ని గాలికి వదిలేసి నకిలీ విత్తనాలు ఎరువులతోటి రైతుల్ని అనేక మంది మోసం చేస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నారు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల రైతాంగం నష్టపోయారు జగన్ పాలనలో. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధర అందుతుంది. అట్లాగే ఈరోజు సాగర్లో పుష్కలంగా నీళ్లున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా నీళ్లు పెట్టుకొని బాగా పంటలు పండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఆనాడు జగన్ పాలనలో రైతుల ఆత్మహత్య దేశంలోని నంబర్ 1 అయితే ఈ రోజు మళ్ళీ ఆదాయం రైతుల తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1 గా చంద్రబాబు గారి ప్రభుత్వంలో తీర్చిదిద్దబోతున్నాం. కాబట్టి చేయి కలిపి పనిచేద్దాం. అధికారులు రైతులందరూ కూడా చేయి కలిపి పనిచేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మంచి దిగుబడులు ఇచ్చేటువంటి వంగడాల విత్తనాలు ఉపయోగించి మంచి విజయాలు సాధించాలని రైతు సోదరులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకి మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారికి, ఏడీఏ గారికి, వ్యవసాయ అధికారులకు, హార్టికల్చర్ అధికారులు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. పిడుకొండ పట్టణంలోని 16-17 వార్డుల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిగా 2 వార్డుల్లో అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం తిమ్మాయిపాలెం రోడ్లోని వై కన్వెన్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను ఆదుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. అలాగే గతంలో చూసాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మెగా డిఎస్సి టీచర్లు వేస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇలా. అలాగే గతం ప్రభుత్వాన్ని చూసాం, మాయ మాటలు, మోసం, పేద ప్రజలకు చేసిన న్యాయం లేదు. అందుకే చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాను, 3000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. వికలాంగులు పెన్షన్ పెంచుతామన్నారు. పెంచి చూపించారా లేదా? ఏమ్మా సమాధానం చెప్పాలి గట్టిగా. పెంచారా లేదా? అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సంవత్సరానికి 250 పెంచారు. 770 రూపాయలు పెంచడానికి, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 గొర్రెతోక బెత్తడన్నట్టు పెంచారు గత ప్రభుత్వంలో. కానీ మన చంద్రన్న ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచి 3000 4000 చేసి, విభిన్న ప్రతిభావంతులది 3000 6000 చేశారు. ఆ విధంగా ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. గతంలో ఏప్రిల్ నుండి కూడా నెలకు 1000 రూపాయలు కలిపి, ఈ 4000 ఆ 3000 3 నెలలకి 1000 చొప్పున 3000 కలిపి 7000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచారా లేదా మీరు? అది చరిత్ర. అంటే ఎలాంటి టైంలో? కష్టకాలంలో. మామూలుగా నిధులుండి పంచితే, నిధులుండి చేస్తే పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి దోచుకొని, లక్షల కోట్లు దోచుకొని ఆయన వెళ్ళిపోయాడు. 14 లక్షల కోట్లు జనాల నెత్తి మీద మనకి అప్పులు చేసి వెళ్ళాడు. ఈ అప్పులు ఎవరు తెచ్చాలా? ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చాలా? ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చే, ఒక పక్క అప్పులు తెచ్చడానికి ప్రణాళిక చేస్తూ, మరో పక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెన్షన్ 250 పెంచకుండా ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు విభిన్న ప్రతిభావంతులకి 3000 పెంచారు ఒకేసారి. ఆ విధంగా పెంచి
గతంలో 3వ తారీఖు వచ్చిందో 5వ తారీఖు వచ్చిందో తెలియదు పెన్షన్. ఈసారి మాత్రం 1వ తారీఖే అధికారులందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచమన్నారు. మేము కూడా అధికారులు మేము అందరం కూడా మళ్ళీ లేట్ అయితే చంద్రబాబు గారి కోపం వస్తుందేమోనని టైంకి పెన్షన్ పొద్దునే ఇవ్వాలా. ఆ వైసీపీ అరాచక ప్రభుత్వానికి చంద్రబాబు గారి సంక్షేమ ప్రభుత్వానికి తేడా చూపించాలని పొద్దున్నే మేము కూడా 5ంటికి లేచి రెడీ అవ్వాల్సి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు మొదటి సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని 16,437 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్కి సంతకం పెట్టారు చంద్రబాబు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క టీచర్ ఉద్యోగం ఇలా 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు టీచర్ ఉద్యోగాలు. అలాగే ఇప్పుడు ఇచ్చిన టీచర్స్ 16,437 ఉద్యోగాలు కాకుండా భవిష్యత్తులో 20 లక్షల మంది చదువుకున్న పిల్లలకి నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అన్ని కలిపి 20 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో మేలు చేయాలని ప్రణాళిక తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకునే పిల్లలకి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళకి అందరికీ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నట్టుండి చంద్రబాబు గారి బాధ్యత పెడితే నంబర్ 1గా చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని గ్రామాలలో ఒకేసారి రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో ఒకే రోజు ఉపాధి హామీ మీద మీటింగులు జరిపారు పవన్ కళ్యాణ్ గారు. మంచి పనులు చేయాలి, ఊరి అభివృద్ధి కోసం తీర్మానాలు చేపించారు. భారతదేశంలోనే మరి ఒక చరిత్ర సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల అభివృద్ధి కోసం. నంబర్ 1 జోడీ, సూపర్ డూపర్ హిట్ జోడీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు సూపర్ హిట్ జోడీ రామలక్ష్మణ్ లాగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు ఇవ్వడం కోసం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. గత ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఉన్న తేడాని గమనించి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక నిర్ణయానికి రావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి పైన చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఒక ఆలోచనతో గతంలో ఆర్థిక పరంగా అనేక లోటున్నప్పటికీ ఈ రోజున పెన్షన్లు పంచి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 రూపాయలకి పేదవారికి అన్నాన్ని మరి పథకాన్ని ఈ రోజున అన్న క్యాంటీన్ని ప్రారంభించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వీరితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కలుపుకొని వారు ఇరువురు కూడా రామలక్ష్మణ మాదిరిగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకా ఒకటే ఈ నియోజకవర్గానికి సంబంధించి అపార అనుభవం ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ 3 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటు ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటితో పాటుగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఈ రోజు అనేక శాంక్షన్లు తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా నేనే చూశా. ఇందాక మిత్రులు చెప్పినట్టు సాధికారానికి 3.5 కోట్లు శాంక్షన్ రాస్తే నేను చూశాను. అదేవిధంగా కళ్యాణ మండపానికి 3 కోట్లు, పైన ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయండి అని ఈ విధంగా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఈ రోజు శాంక్షన్ తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా జీవి ఆంజనేయులు గారు మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. మన చైర్మన్ గారు చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ప్రజల పన్నులు కడతా ఉన్నారు. ఆ వచ్చినటువంటి నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కానీ ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ ఏదైనా మున్సిపాలిటీ నిధులుంటే తప్పనిసరిగా స్ట్రీట్ లైట్లకి, డ్రైనేజీకి, డ్రింకింగ్ వాటర్కి, శానిటేషన్ ఉపయోగించేవాళ్ళు. అంతే తప్ప పడిగించి కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచో మేము నిధులు తీసుకొచ్చాం. నా సమయంలో అనేక స్కీములు తీసుకొచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు మరి రోడ్లకు తీసుకొచ్చారు. వారు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేశారు తప్ప మున్సిపల్ ఫండ్స్ ఏ రోజున ఒక రింగ్ రోడ్ అని చెప్పి 6-7 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు నేను వేదిక మీద నుంచి ఒక ఈ వినుకొండ పట్టణంలో ట్యాక్స్ కట్టేటటువంటి ఒక పౌరుడుగా ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా సార్ దాని మీద మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో వాస్తవాలు బయట తీయాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎన్ఎస్పీలో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి అక్కడ పోసి అక్కడ బిల్లులు చేసుకున్నారు.
ఇక్కడేమో డిమాండ్ చేసి ఈ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ఇక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్స్ అందరూ తెలుసు ఈ మధ్యన అక్కడ రింగ్ రోడ్లను పోసి అక్కడ బిల్లు చేసిన మొత్తం వాస్తవాన్ని ఖచ్చితంగా కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఆదేశిస్తారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఉన్న వాస్తవాలు బయట ప్రజలు చెప్పండి. మేము అభివృద్ధి చేశారా, కబ్జా చేశారా, అవినీతి చేశారా? ఈ వాస్తవాన్ని మాత్రం నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి సంక్షోభం ఉంది. మరి ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడు కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు మరి ముందు వాగ్దానం చేసినట్టుగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా మరి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మరి వృద్ధాప్య పెన్షన్స్ 2,750 రూపాయల నుంచి మరి 4,000 రూపాయలు చేసి మరి పాత జూన్ జూలై ఆ బ్యాక్లాగ్ కూడా కలుపుకుని 7,000 రూపాయలు ఒకసారి అకౌంట్ లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల క్రితం అయిపోయిన అన్నా క్యాంటీన్ ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అట్లాగే డిఎస్సి ఎప్పటి నుంచో యువత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలని మళ్ళీ 16,437 డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు సంక్షోభంలో చేస్తున్న మరి ఈ గవర్నమెంట్ కి మనం తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అట్లాగే మన వెలుగొండ పురపాలక సంఘం పరిస్థితి తీసుకుంటే మరి రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం ఉందో మరి ఉద్యోగ పురపాలక సంఘంలో కూడా అంతకంటే పెద్ద సంక్షోభంలో ఈ పురపాలక సంఘం ఉంది. మరి 2026 వరకు మరి మనం ఈ ప్రాంతానికి అంటే మన పురపాలక సంఘానికి వెచ్చించాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సంవత్సరం క్రితమే వాడటం జరిగిపోయింది. అంటే ప్రస్తుతం మనం మరి ఇలా 32 వార్డులు తీసుకుంటే 32 వార్డుల్లో మరి మన కౌన్సిలర్స్ అనేక ప్రతిపాదనలు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రతిపాదన, ఒక ట్రైనింగ్ కానీ, ఒక రోడ్డు కానీ మరి ఇతర కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఈ పురపాలక సంఘం ఉంది. మన మంచి ఎమ్మెల్యే గారు, మన జీవి ఆంజనేయులు గారు మరి దీన్ని అకుటంత దీక్షతో, పట్టుదలతో ఈ పురపాలక సంఘాన్ని, ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వంతో అనేక కార్యక్రమాలు, షాదీఖానా కానీ, పార్కు కానీ వీటిలన్నిటికీ టీటీడీ దేవస్థానం కానీ ఫండ్ శాంక్షన్ చేసుకుని రావడం కూడా జరిగింది. అలాగే మరి ప్రతిసారి కూడా మన ఊరికి ఒక మంచి రిక్రియేషన్ ని, ఒక కమర్షియల్ ని, ఒక ఆనందాన్ని అందించాలి పబ్లిక్ అని చెప్పి మన ఎన్ఎస్పి కాలనీలో 22 ఎకరాలని కూడా దాన్ని అత్యంత ఆధునికంగా మరి ఒక కార్పొరేట్ సెక్టార్ లో డెవలప్ చేసి మన పురపాలక సంఘంలో అందరికీ కూడా మరి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించాలనే ఉద్దేశంతో కృతజ్ఞతలున్నారు. అది కూడా రాబోయే ఈ పీరియడ్ లో కూడా పూర్తవుతుందని ఆశిస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మనం ఏ వార్డులో చూసుకున్నా కానీ చిన్న డ్రైన్ కట్టాలన్నా, చిన్న రోడ్డు వేయాలన్నా కానీ ఫండింగ్ లేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు తన శ్రాయశక్తుల కృషి చేసి మనకి ప్రభుత్వం ద్వారా రాకపోయినప్పటికీ వచ్చే నిధుల కోసం ప్రయత్నం చేసి మరి వారి ముందు ఏదైతే మరి ప్రమాణం చేశారో, వాగ్దానం చేశారో, అలాగే చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడవాడాలా, వాటికి అందించడానికి తన వంతు కృషి చేస్తారని, మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ వినుకొండ మండలం ఉమ్మడి వారంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం వీరకందం ఆనంద్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి జీవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా తీర్చిదిద్దాలని, వ్యవసాయం అంటే ఒక పండగని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, ప్రతి రైతు కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించాలని ఈరోజు చంద్రబాబు గారి ఆశయం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసం ఈరోజు నేను మీ అందరి దగ్గరకు వచ్చాను. అధికారులు మీ దగ్గరకు వచ్చారు. ప్రతి వారం మంగళవారం, బుధవారం ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చి అధికారులు వచ్చి రైతులు కలిసి ఈ సాయిల్ టెస్టింగ్ చేయటం, ఏ పంటలు వేస్తే బాగుంటుంది, దిగుబడులు ఎక్కువ ఎలా సాధించాలి అన్ని కూడా రైతులకి వివరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానివల్ల అగ్రికల్చర్ ఆఫీసర్ల యొక్క సలహాలు, హార్టికల్చర్ ఆఫీసర్ల యొక్క సలహాలు మీరు విని వాటిని అమలు చేసి మంచి దిగుబడులు సాధించాలి, మంచి లాభాలు సాధించాలని ఈ సందర్భంగా
మీ అందరు కోరుతున్నాం. ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉంటే రాష్ట్రం అంతా, రైతు కూలీలు ఆనందంగా ఉంటారు, రైతులు ఆనందంగా ఉంటారు, రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అందుకే ప్రతి రైతు బాగుండాలనేది మా లక్ష్యం. గత ప్రభుత్వాన్ని చూసాం, రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, వ్యవసాయ పరికరాల మీద సబ్సిడీలు ఎత్తుపడేసి మైక్రో ట్రేడ్లు ఉచితంగా ఇచ్చేది ఆపేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు గారి పాలనలో గతంలో కూడా రైతుల తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 వచ్చింది మన రాష్ట్రం. కానీ జగన్ పాలనలో ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం వచ్చింది. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? కనీసం రైతులు చెల్లించాల్సినటువంటి రైతు బీమా కూడా చెల్లించకుండా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం ద్వారా మీకు రైతు బీమా కల్పిస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి తోడుండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అట్లాగే ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదలకు అందాలని ఈ రోజు చంద్రబాబు గారికి కుటుంబితంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. విద్యారంగాన్ని సంపూర్ణంగా మార్పు తీసుకురావాలి, మంచి విద్యను అందించాలని ఈ రోజు నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఈ రోజు మన రైతాంగం లాంగ్ స్టార్ట్ లో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పంట బీమా ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు. మన చంద్రబాబు నాయుడు గారు మీకు బీమా చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 10,000 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యానికి డబ్బు లేకుండా గత ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెట్టారు. ధాన్యం కొనుగోలు చేసిన వారికి ధాన్యానికి డబ్బు లేకపోతే ఎట్లండి? ఏంటి పనికిమాలిన ప్రభుత్వం గతంలో? అందుకే ఈ రోజు దానిలో భాగంగా 1675 కోట్లు రైతులు ధాన్యాన్ని ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన చంద్రబాబు గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకుంటే మరి రైతు బీమా చెల్లిస్తుంది ప్రభుత్వం. దానివల్ల రైతుకి ఏదైనా అకాల వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే, పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోండి, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, ధర ఇస్తాం. దాంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తాం, వ్యవసాయ పరికరాలు ఇస్తాం, తైవాన్ స్ప్రేలు, నీళ్లు ఇంజన్లు గత ప్రభుత్వంలో నామమాత్రంగా ఇచ్చి రైతులు మోసం చేశారు. ఈసారి మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సబ్సిడీలు ఇవన్నీ ఇస్తాము అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే మైక్రో న్యూట్రియంట్లు కూడా ఉచితంగా అందజేసే బాధ్యత భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈ రోజు 14 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రైతాంగం మీద పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని. ఇలాంటి కష్టకాలంలో కూడా ఈరోజు రైతులు ఆదుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనందరూ రైతులు కూడా ఒక చైతన్యంగా ముందుకొచ్చి అత్యంత ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. వచ్చినటువంటి రైతులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో ఒక రైతుగా నేను కూడా ఏదైనా జింకు కావాలన్నా లేదా జిప్సం కావాలన్నా దొరికేది కాదు. అసలు డబ్బులు పెట్టుకోవడానికి కూడా దొరికే పరిస్థితి లేదు. అంతకుముందు 5 సంవత్సరాల్లో మన రైతులు ఏదన్నా కావాలంటే ఉచితంగా ఇచ్చినటువంటి వాస్తవ పరిస్థితిని గమనించాలని సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా గత వారం రోజుల నుంచి మన ఎమ్మెల్యే గారు అటు జేడీఏ గారిని పిలిపించి ఏఓ గారు, ఏడీఏ గారు ఇలా ₹1 కూడా ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడానికి లేదు. రైతులందరూ కూడా మంచి సీజన్ వచ్చింది. నాగార్జున సాగర్ నీళ్లు ఆడుతున్నాయి, సాగర్ కాలువ నీళ్లు వస్తున్నాయి. అందరూ రైతులందరూ కూడా మరి అన్ని పంటలు ఎరువులు అవసరం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా సప్లై చేయాలని మీటింగులు పెట్టి ఏదన్నా ఒక నాకు తెలిసి ఒక షాపర్తో ఎక్కువ ఉంటే 6 acres కూడా బుక్ చేశారు. అది నా వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గారు వద్దకు వచ్చిన మేము పొరపాటు కూడా చెప్పమని చెప్పాం. మరి ఇప్పుడు నిన్ననే ఏలుపూర్లో కలెక్టర్ గారితో మాట్లాడారు. అక్కడ ఒక రైతు అడిగారు, మాకు డిఏపి కావాలయా, దొరకటం లేదని. కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు హామీ ఇవ్వటం ఈ రోజు 200 టన్నులు మనకు ప్రత్యేకంగా వస్తుంది. నిన్న ఎమ్మెల్యే గారు ఏలుపూర్లు అడగబట్టే ఈ రోజున వస్తుంది. మన అదృష్టం రాత్రి వర్షం పడింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఎరువులు కొట్లంతా రైతులే ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు మళ్ళా జేడీఏ గారికి
విజిలెన్స్ వాళ్ళు కూడా మాట్లాడారు కారులోనే, మీరు కనుక ఏదైనా పొరపాటు జరిగితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాం కాదు, ఖచ్చితంగా సస్పెండ్ చేయిస్తాం. షాప్ వాళ్ళు కూడా ఎక్కువ రేట్ అమ్మితే వారి లైసెన్స్ రద్దుతో పాటుగా వారి మీద 6A కేసు బుక్ చేసి జైల్లో కూడా పెట్టిస్తామని కఠినంగా మాట్లాడుతుంది. చేసేటటువంటి పొరపాటు జరగకుండా ఉండేదానికి ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క ఇస్తా, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. రైతుల్ని మరలా మనం ఒక పద్ధతిలో తీసుకొచ్చి వాళ్ళని ఆదుకునేదానికి అది ఒక్కసారి మీరు చూసారా, గత 5 ఏళ్లలో మన డ్రిప్ ఇరిగేషన్ కానీ మనకు సంబంధించినటువంటి తోటలు వేసేదానికి ₹1 సబ్సిడీ లేదు. అంతకుముందు ఉన్నాయి మన గ్రామాల్లో కూడా, మా గ్రామంలో కూడా తెచ్చుకున్నటువంటి వాస్తవం నేను చూశాను. దీన్ని మరలా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. మనకి మంచి వ్యక్తులు ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే గారు అకుంఠ అధ్యక్షుడు, ఆయన పని చేస్తున్నారు. ఇంకొక యువకుడు అయినటువంటి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా తీసుకొచ్చేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ఇరువురి నాయకత్వంలో నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారని, రైతులకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని, ఈ వారం 10 రోజుల పాటు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఎంఆర్పీ రేట్లకే మనకు తప్పనిసరిగా అన్ని ఎరువులు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, సత్తెనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను జీవి ఆంజనేయులు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ 2024 విజయవంతానికి ప్రణాళిక చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవ 2024 భాగంగా వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో వ్యాపార సముదాయాలు, ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమం శివయ్య స్తూపం నుండి మెయిన్ బజార్ వరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ శానిటేషన్ సెక్రటరీస్, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. కమిషనర్ ఉటంకిస్తూ పట్టణ వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వ్యాపారులు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, తమ వ్యాపారాల నుండి వచ్చే చెత్తను జాగ్రత్తగా చెత్తబుట్టలో వేసి పారిశుద్ధ కార్మికులకు అందజేయవాలని, రోడ్లపై చెత్తను వేయరాదని సూచించారు. సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి పిలుపునిచ్చారు. వెల్లటూరులో బుధవారం దివ్యాంగులకు ట్రైసైకిల్స్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కమిట్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి లీలావతి అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులకు పరికరాలు అందజేసిన అనంతరం లీలావతి మాట్లాడారు. కమిట్మెంట్ సంస్థ వాళ్ళని నేనే కనుక్కున్నప్పుడు చందన అని ఆ డాక్టర్ వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ సంస్థ గురించి తెలియడం జరిగింది. నేనే పిలిపించుకొని మాట్లాడాను. అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి, చాలా బాగా చక్కగా చెప్పారు ఝాన్సీ గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము వినుకొండలో ఫస్ట్ టైం నేను ఎలక్షన్స్ ముందు వినడం జరిగింది మీ సంస్థ గురించి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి సంస్థలు, ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబానికి కూడా బరువుగా భావించే సమాజం, ప్లస్ సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి దివ్యాంగులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మీ సేవలు ఎంతో చక్కగా, ఎందుకంటే ఫిజియోథెరపీ అవసరమైనా, లేకపోతే వాళ్ళకి ఆపరేషన్స్ అవసరమైనా, ఎటువంటి అవసరమైనా సరే ఎంతో చక్కగా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. తను చెప్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే ఇంత మంచి, ఇంత గొప్పగా ఆలోచించి చేయించడం నిజంగా ఈ సంస్థ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాగే మేము కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున మీ సేవలను కంపల్సరీగా ఉపయోగించుకుంటాము. మా ఫౌండేషన్ కూడా మీ సేవలు అవసరం. ఇప్పటి వరకు మేమైతే ఐ క్యాంప్స్, స్కాలర్షిప్స్ ఇట్లాంటి వాటి మీద స్పెండ్ చేశాము. ఇక ముందు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇవి కూడా చేయాలనే ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మీ సంస్థ సర్వీస్ని మేము కూడా ఉపయోగించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువగా చూసినా లేదా
వేరేగా చూసినా మీరు వాళ్ళని జాలిగా చూడండి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు డిజేబుల్, మానసికంగా వాళ్ళు అంగవైకల్యంతో ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మీరు భావించండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోవడానికి మంచి మార్గాలు, ఇలాంటి సంస్థలను కూడా ఉపయోగించుకోండి. అలాగే మా ఫౌండేషన్ కూడా మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.